కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ లీడర్, చేవెళ్ళ నుంచి ఎంపీ. ఒకప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీగా గెలిచిండు, తర్వాత కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. పూటకో పార్టీ మారుతూ ఉంటాడు. ఆయనకు చెప్పండి ఎవరు బీజేపీ వాళ్ళు, ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాడు కనుక ప్రెస్ మీట్లు పెట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడకని. చేవెళ్ళ కాడ కంకర్లారీ గుద్దుకొని ఆర్టీసీ బస్సు ప్రయాణికులు 20 మంది చచ్చిపోతే ఏం కాదు, రోడ్లు వంకర్ టింకర్ ఉంటేనే తక్కువ ప్రమాదాలు అవుతాయని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండే జంతర్ మంతర్ల స్టూడెంట్స్ ధర్నా గురించి, ఇటువంటి ధర్నాలు బయట దేశంలో చేసి ఉంటే షూట్ చేసి చంపేటోళ్ళు, మా ఎన్డీఏ మంచోళ్ళు, మా బీజేపీ వాళ్ళు మంచోళ్ళు కనుక పానాలతో ఇచ్చిపెట్టినాం అన్నట్టు మాట్లాడుతుండు. మళ్ళీ ఉల్టేమంటుండు, ఖలిస్తానీ తీవ్రవాదులు, కాశ్మీర్ తీవ్రవాదులు వచ్చి స్టూడెంట్ ముసుగులా ధర్నాలు చేసిరు జంతర్ మంతర్లా అంటుండు. కేంద్ర ప్రభుత్వమే హోంశాఖ నుంచే అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చింది అక్కడ జరిగిన ధర్నాలలో ఇటువంటి విదేశీ కుట్రలు లేవని. మళ్ళీ ఈయనకేం వస్తుంది, మళ్ళీ ఉల్టా మాట్లాడుతుండు. అసలు ఈ కన్వర్టెడ్ బీజేపీ లీడర్లు ఏం మాట్లాడినా మాకు నష్టం లేదు అని ఒరిజినల్ బీజేపీ వాళ్ళు అనుకుంటారా ఏంది? మీ పార్టీలో ఉన్నప్పుడన్నా మీరు కంట్రోల్ చేయండి. ఆయన రేపన్నాడు పార్టీ మారుతుండొచ్చు, ఆయన భూములు కాపాడుకోనికే పూటకం పార్టీ మారుతుంటాడు. ఆయన సీరియస్ పొలిటీషియన్ ఏం కాదు, పార్ట్ టైం పొలిటీషియన్. ఆ పార్ట్ టైం పొలిటీషియన్లు మీ పార్టీలో ఉండి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మీ పార్టీకి డ్యామేజ్ కాదా? బీజేపీ వాళ్ళు నిద్రపోతుర్రా? ఎప్పుడు చూడు ఆఫీసులలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప ఈ బీజేపీ వాళ్ళు జనాల మధ్యలోకి వచ్చేది లేదు, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదు. ఊకేనా మళ్ళీ మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని మాట్లాడుతుంటారు.